హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ కూడా థంబ్‌నెయిల్ చూసే వీడియో ఓపెన్ చేసి ఉంటారు. కువైట్‌లో వాచ్‌మెన్ పని చేయడానికి పోతే నెలకొచ్చి 300 దినాలు, 400 దినాలు సంపాదించొచ్చా? నెలకొచ్చి రూ. 1,00,000, 1,50,000 సంపాదించొచ్చా అని మీకు అందరికీ డౌట్ రావచ్చు. నిజంగానే సంపాదించొచ్చు బ్రదర్. అది ఎలా సంపాదించొచ్చు ఏంటి అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని ఇంకా 10 మందికి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మనం పెట్టే వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్ అనేవి వస్తూ ఉంటాయి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. మన తెలుగు వాళ్ళు ఎక్కువగా ఏ పని చేతిలో లేని వాళ్ళు, అంటే వాళ్ళకి ఏ పని రాదనుకోండి, అలాంటి వాళ్ళు ఇక్కడికి ఏం పని చేయడానికి వస్తారంటే తోటల్లో వర్క్ చేయడానికి, కూరగాయల తోటల్లో పని చేయడానికి, గెస్ట్ హౌస్ల్లో పని చేయడానికి, గొర్రెలు మేపడానికి, ఒంటెలు మేపడానికి, లేదంటే పావురాలు, కోళ్ళు ఇలాంటివన్నీ ఇలాంటివి చూసుకోవడానికి, లేదా దివాని పని చేయడానికి, ఇలాంటి పనులకు మాత్రమే వస్తారు ఎక్కువగా మన తెలుగు వాళ్ళు. ఇలాంటి పనులకు వస్తే జీతం ఎంత ఇస్తారు? 100 దినార్ల నుండి 120 దినార్లు ఉంటుంది. మన ఇండియా డబ్బుల్లో చెప్పాలంటే 30,000 నుండి 35,000 జీతం వరకే ఉంటుంది. అదే మీరు కువైట్ వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టే కాడ వాచ్మెన్ పని చేయడానికి వచ్చారంటే నెలకొచ్చి మీకు జీతం 100 ఉంటుంది. కానీ పై ఆదాయం మీకు 200 నుంచి 300, 400 కూడా సంపాదించవచ్చు. అది ఎలా సంపాదించవచ్చు అనేది మీకు క్లారిటీగా చెప్తా. వీడియో అయితే మీరు స్లిప్ చేస్తూ చూశారంటే మీకు అర్థం కాదు. లాస్ట్ వరకు చూడండి. నేను చెప్పింది నిజమా కాదనేది మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఎక్కువగా కువైట్ వాళ్ళు కొత్తగా ఇండ్లు కడుతూ ఉంటారు. ఆ ఇంటి దగ్గర ఒక వాచ్మెన్ పని చేయడానికి ఒక అతన్ని తెచ్చి పెట్టుకుంటాడు. అతనికి జీతం వచ్చి 100 దినార్లు ఇస్తాడు. అతనికి భోజనము అన్నీ కూడా కువైట్ అతనే చూసుకుంటాడు. అంటే అతనే భోజనం వెతకచ్చి పెట్టడు. కూరగాయలు, బియ్యము, గ్యాసు అన్నీ ఇస్తాడు. మనం వండుకొని తింటూ ఆ ఇంటి దగ్గర మనం కాపలాగా ఉండాలి. అక్కడ మీరు ఏం పని చేయాలంటే కువైట్ వాళ్ళు ఇల్లు మొదలు పెట్టినప్పుడు గునాది వేసినప్పుడు ఆ గునాదికి నీళ్లు పట్టుకోవడము, గోడలు కట్టిన తర్వాత గోడలకు నీళ్లు పట్టుకోవడము, స్లాబ్ వేసిన తర్వాత స్లాబ్కు నీళ్లు పట్టుకోవడము, అదేవిధంగా ఆ ఇంటికి కావాల్సిన మెటీరియల్ అంతా ఉంటుంది కదా, సిమెంట్ కావచ్చు, కడ్డీలు కావచ్చు, ఏదైనా వైరింగ్ సామాన్లు కావచ్చు, ఏవైనా సరే ఏ వస్తువులు అయితే ఉంటాయో ఆ వస్తువులను మనం జాగ్రత్తగా చూసుకుంటూ అక్కడే ఉండాలి. ఆ ఇల్లు పూర్తి అవడానికి మినిమం 2 సంవత్సరాలు 3 సంవత్సరాల వరకు టైం పడుతుంది. అంతవరకు మనం ఆ ఇంటి దగ్గరే కాపలాగా ఉండాలి. మనకు ఉండడానికి ఫస్ట్లో ఒక రేకులతో ఒక రూమ్ అయినా తయారు చేస్తారు. లేదంటే కనుక గుడారంలాగా వేసి ఒక గుడారం వేసి ఆ గుడారంలో ఉండమని చెప్తారు. ఇల్లు స్లాబ్ వేసిన తర్వాత కావాలంటే లోపల ఒక రూమ్లో మనం రెడీ చేసుకొని కూడా ఉండొచ్చు. ఈ విధంగా ఉండాల్సి ఉంటుంది ఎవరైనా ఇక్కడ వాచ్మెన్ పని చేయడానికి వచ్చారంటే. మీకు నెల నెల జీతం 100 దినార్లు ఇచ్చేస్తాడు. మీకు భోజనానికి కావాల్సిన వస్తువులన్నీ కూడా తీసుకొచ్చి ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు మీకు అందరికీ ఒక డౌట్ రావచ్చు. ఇదేందబ్బా ఎగస్ట్రా 200-300 దినార్లు ఎలా 200 దినార్లు 300 దినార్లు ఎలా సంపాదించవచ్చు మీకు డౌట్ రావచ్చు. మీరు వచ్చిన ఇల్లు కాకుండా మీ ఇంటి పక్కన ఇంకొక ఇల్లు ఎవరన్నా కొత్తగా స్టార్ట్ చేశారనుకోండి, ఆ ఇంటిని కూడా మీరే చూసుకోవచ్చు. ఆ కువైట్ వాళ్ళతో మీరు మాట్లాడుకొని నేనే చూస్తా, మీ ఇంటిని కూడా వాచ్మెన్ పని నేనే చేస్తాను, నాకు మీరు జీతం ఎంత ఇస్తారని అడిగి వాళ్ళ దగ్గర 80 దినార్లు 100 దినార్లు జీతం మాట్లాడుకొని ఆ ఇంటిని కూడా మీరే చూసుకోవచ్చు. అప్పటికి ఎంత అయింది మీ జీతం? ఇప్పుడు మీరు చేస్తున్న ఇంట్లో 100 దినార్లు, ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఇల్లు చూస్తున్నారు కదా, ఈ ఇంటికి ఒక 80 దినార్లు, ఒక 80, 100 ఖచ్చితంగా ఇస్తారు. ఆడికి ఎంత అయింది మీ జీతం? 180, 200 దినార్లు అయింది. పక్కన ఇంకొక ఇల్లు స్టార్ట్ చేశారనుకోండి, ఆ ఇంటిని కూడా మీరే చూసుకోవచ్చు. ఆ విధంగా మీరున్న ఇషారాలో మీరున్న వీధిలో ఒక 3-4 ఇళ్ళు దొరికాయనుకోండి, మీకు నెలకొచ్చి తక్కువన్నా కూడా నెలకొచ్చి 250 దినార్లు 300 దినార్లు డబ్బులు సంపాదించవచ్చు. 300 దినార్లు అన్నా మన ఇండియా కరెన్సీలో ఎంత అవుతుంది? దగ్గర దగ్గర 85,000 సంపాదించవచ్చు మీరు 3 ఇళ్ళు చూశారంటే. పెద్ద కష్టమేం కాదు. మీరేం బరువులు మోయాల్సిన పని లేదు, మీరేం మూటలు ఎత్తుకొని పోయి పైన వేయాల్సిన పని లేదు, మీరేం కడ్డీలు మోయాల్సిన పని లేదు, ఏం లేదు. పనోళ్ళు వచ్చినప్పుడు బావా ఈరోజు పలానా పనోళ్ళు వచ్చారు పని చేయడానికి, ఆ కువైట్ వాళ్ళకు మెసేజ్ పెట్టడము, వాళ్ళు ఏం పని చేస్తున్నారో ఆ పని చూసుకోవడము, అక్కడ వాళ్ళకి ఏం అవసరమో అవి ఇవ్వడము, ఇలాంటివన్నీ చూసుకుంటూ ఉండాలి తప్ప ఇంకా మీరేం పని చేసేది ఉండదు అక్కడ. నెలకొచ్చి 250 దినాలు 300 దినాలు సంపాదించవచ్చు. ఇంకా ఎగస్ట్రా కూడా సంపాదించవచ్చు డబ్బులు. అది ఎలా అంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఇంటికి కడ్డీలు కావచ్చు, వైరింగ్ చేసినప్పుడు వైర్లు తుంటలు కావచ్చు, ఏదైనా చిన్న చిన్న పనికిరాని వస్తువులు కావచ్చు, ఇవేవి అమ్ముకొని నెలకొచ్చి 40 దినాలు 50 దినాలు కూడా సంపాదించవచ్చు. ఏ ఒక వస్తువులు మిగులుతూ ఉంటాయి, ఆ పనికిరాని వస్తువులు కువైట్ వాళ్ళు ఏమి అమ్ముకోరు. అవి కూడా మీరేమి ఎత్తుకొని పోయి ఎక్కడో అమ్మాల్సిన పని కూడా లేదు, మీ దగ్గరికే బండి వస్తుంది. కొందరు బంగ్లాదేశ్ వాళ్ళు, కొందరు బెంగాలీ వాళ్ళు బండి వేసుకొని వచ్చి పాత సామాన్లన్నీ కొనుక్కొని పోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు మీరు అమ్ముకోవచ్చు. ఇట్లా మిగిలిన
కడ్డీ తుంటలు కావచ్చు, ఆ వైర్లు కావచ్చు, ఏదైనా చిన్న చిన్న పనికిరాని వస్తువులు అమ్ముకొని కూడా డబ్బులు సంపాదించవచ్చు. ఈ విధంగా నెలకొచ్చి 1,00,000 నుంచి 1,50,000 2 లక్షలు కూడా డబ్బులు సంపాదిస్తున్నారు కువైట్లో. ఇలాంటి పని చేయడానికి ఎక్కువగా బెంగాలీ వాళ్ళు వస్తారు. బంగ్లాదేశ్కి చెందిన వాళ్ళు ఎక్కువగా ఈ పని చేస్తున్నారు కువైట్లో. ఇదంతా నాకు ఎలా తెలుసంటే, ఇప్పుడు నేనుండే ఏరియా కొత్తగా డెవలప్ అవుతా ఉంది. కువైట్ వాళ్ళు చాలామంది ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు. ఈ ఏరియాలో ఎక్కడ చూసినా కూడా బంగ్లాదేశ్ వాళ్ళే ఉన్నారు, బెంగాలీ వాళ్ళే ఉన్నారు. మన తెలుగు వాళ్ళు ఒకరు కూడా రాలా ఈ వాచ్మెన్ పని చేయడానికి. మొత్తం బెంగాలీ వాళ్ళే ఉన్నారు. ఎక్కడ చూసినా బెంగాలీ వాళ్ళే ఉన్నారు, ఎక్కడ చూసినా బంగ్లాదేశ్ వాళ్ళే ఉన్నారు. మన 2 రాష్ట్ర తెలుగు వాళ్ళు ఈ ఆర్ఎస్ పని చేయడానికి ఒక్కరు కూడా రాలేదు, ఒక్కరు కూడా లేరు అసలు. నేను ఆశ్చర్యపోతున్నా. పాపం ఎంత కష్టపడుతూ ఉంటారు ఈ ఎడారిలో. గొర్రెలు మేపేవాళ్ళు, ఒంటెలు మేపేవాళ్ళు, గెస్ట్ హౌస్లో పనిచేసేవాళ్ళు, దివానీ పని చేసేవాళ్ళు, కూరగాయ తోటలో పనిచేసేవాళ్ళు ఎంత కష్టపడుతూ ఉంటారో. అంత కష్టపడినా కూడా నెలకొచ్చి 30,000 35,000 కంటే ఎక్కువ సంపాదించలేరు. అదే మీరు కువైట్ వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టే కాడికి వాచ్మెన్ పని చేయడానికి వస్తే ఈజీగా నెలకు ₹1,00,000 ఈజీగా సంపాదించుకోవచ్చు. ఈ బెంగాలీ వాళ్ళు అయితే నెల నెల ఎంత డబ్బు సంపాదిస్తున్నారో. ఒక్కొక్కడు 400 దినార్లు 500 దినార్లు సంపాదిస్తున్నారు. ఒక్కొక్కడు వచ్చి 3 ఇండ్లు 4 ఇండ్లు చూస్తున్నాడు. వాడు వచ్చిన ఇల్లు కాకుండా పక్కన 3-4 ఇండ్లు చూస్తూ నెలకొచ్చి 300 400 500 దినాలు కూడా సంపాదిస్తున్నారు బెంగాలీ వాళ్ళు. 5-6 సంవత్సరాలు ఇంటికి కూడా పోరోళ్ళు. ఎందుకు? ఇంటికి పోతే మళ్ళీ ఈ ఛాన్స్ దొరకదు వాళ్ళకు. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారనుకో, కువైట్ వాడు ఇంకొకరిని పెట్టుకుంటాడు ఆ పనిలో. అప్పుడు ఈయనకి పోతుంది కదా, ఈయనకి ఆదాయం ఉండదు కదా. అందువల్ల 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు కూడా ఇంటికి పోకుండా బెంగాలీ వాళ్ళు ఇక్కడే పని చేస్తున్నారు. నేను ఆశ్చర్యపోతున్నా. మనము 2 సంవత్సరాలు ఉండేది చాలా కష్టం కువైట్లో. ఎప్పుడెప్పుడు ఇంటికి పోదాం, ఎప్పుడెప్పుడు మన పిల్లల్ని, మన భార్యను, మన అమ్మ నాన్న చూద్దామని మనం కలలు కంటూ ఉంటాం. ఈ బెంగాలీ వాళ్ళు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు కూడా ఇంటికి పోకుండా ఇక్కడే ఉన్నారు. ప్రతిరోజు నేను వాళ్ళల్లోనే తిరుగుతున్నా కాబట్టి, ఇప్పుడు ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి నాతో మాట్లాడేవాళ్ళు ఎక్కువగా. నేను కిందికి వెళ్ళానంటే, నా రూమ్లో నుంచి బయటికి పోయానంటే వాళ్ళే కనపడతారు నాకు. ప్రతి ఒక్క విషయము నాకు తెలుస్తున్నాయి కాబట్టి మీకు క్లారిటీగా చెప్తున్నా. ఎంత డబ్బులు సంపాదిస్తున్నారు. ఇక్కడ ఒక డ్రైవరు అంత డబ్బులు సంపాదించాలా, కంపెనీలో పనిచేసే వాళ్ళు అంత డబ్బులు సంపాదించాలా, ఏదైనా బిజినెస్ చేసేవాళ్ళు కూడా నెలకొచ్చి 400-500 దినాలు సంపాదించాలా. వీళ్ళు ఈజీగా సంపాదించేస్తున్నారు. నెలకొచ్చి 400 దినాలు 500 దినాలు ఎక్కడికి పోకుండా. ఏమంటే కొద్దిగా ఎండలకు ఉండడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఆ గుడారాల్లో ఉండాలంటే కొద్దిగా వేడి ఎక్కువగా ఉంటుంది. ఏదైనా కూలరు ఇలాంటిది పెట్టుకొని ఉండాల్సి ఉంటుంది. కొద్దిగా చలికాలం కూడా కొద్దిగా చలి ఎక్కువ ఉంటుంది. ఈ చలికి ఎండకు కొద్దిగా తట్టుకొని ఉన్నామంటే డబ్బులు అయితే బాగా సంపాదించవచ్చు. నన్ను అడిగితే ఆ ఎడారిలో గొర్రెలు మేపే కంటే, ఆ ఒంటెలు మేపే కంటే, ఆ కూరగాయ తోటల్లో పనిచేసే కంటే ఇలాంటి పనికి వచ్చారంటే కనుక బాగా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఒక 3-4 ఏళ్ళు కష్టపడినారంటే బాగా డబ్బులు సంపాదించుకొని వెళ్ళిపోవచ్చు ఇంటికి. ఇప్పుడు నేను డ్రైవర్గా చేస్తున్నా, నా జీతం 150 దినార్లు అనుకోండి. వాళ్ళు సంపాదించే డబ్బులు నేను సంపాదించాలంటే ఒక 4 నెలలు కష్టపడాలా. వాళ్ళు ఒక నెలకు సంపాదించేది నేను 4 నెలలు కష్టపడితే నాకు ఆ డబ్బులు వస్తాయి. అర్థం చేసుకోండి ఎంత డబ్బులు సంపాదిస్తున్నారో బెంగాలీ వాళ్ళు ఇక్కడ. నిజం, బెంగాలీ వాళ్ళు బాగా సంపాదిస్తున్నారు అబ్బా ఈ పనికి వచ్చి ఇక్కడ ఆర్ఎస్ పని చేస్తూ. ఇక్కడ ఇలాంటి కొత్త మందకాలలోకి, ఇలాంటి కొత్త ఏరియాల్లోకి కన్నా మీరు ఆర్ఎస్ పని చేయడానికి వచ్చారంటే, వాచ్మెన్ పని చేయడానికి వచ్చారంటే చాలా బాగుంటుంది లైఫ్ అనేది. చాలా బాగా డబ్బు సంపాదించుకోవచ్చు. మన తెలుగు వాళ్ళు కూడా ఉండారు. అక్కడొకరు అక్కడొకరు పని చేస్తున్నారు. చాలా తక్కువ మంది ఇలాంటి పనికి వస్తారు మన తెలుగు వాళ్ళు. ఎవరైనా కువైట్ వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకునే కాడికి పని ఉన్నది, మీరు వస్తారా, ఆ ఇంటి దగ్గర కాపలాగా ఉండాలి, వాచ్మెన్ డ్యూటీ చేయడానికి అని ఎవరైనా మిమ్మల్ని అడిగారంటే కనుక ఎవరైనా మిస్ చేసుకోవద్దు. ఖచ్చితంగా రాండి ఈ పనికి, బాగా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఈ వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసి, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరికి బై ఫ్రెండ్స్, జై హింద్.